అందరికీ నమస్కారం అండి. నేను మీ జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ డాక్టర్ రవీందర్ పాండ్యా మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. ప్రతిరోజు రోజుకు 10 నుండి 15 మంది మా ఆఫీస్కి మరియు ఒక 10-20 మంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి మంచి అమ్మాయిని చూడండి సార్, గుణవంతురాలైన అమ్మాయిని చూడండి సార్ అని ఫోన్ల మీద ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. మరియు ఆఫీస్కి వచ్చి కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్తూ ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, నా కస్టమర్ దేవుళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, ముందుగా మన ప్రాచీన గ్రంథాలలో ప్రాచీనంగా పూర్వకాలంలో వాత్సాయనుడు స్త్రీ యొక్క శరీర ఆకృతిని, స్త్రీ చేసే పనులను, స్త్రీ యొక్క బిహేవియర్ను బట్టి 4 రకాలుగా స్త్రీలను విభజించడం జరిగింది. అందులో ఒకటి పద్మిని, రెండవది చిత్రిని, మూడవది కామిని, నాలుగవది శంకిని. ఈ విధంగా 4 రకాలుగా స్త్రీలను విభజించడం జరిగింది. అయితే అందరూ కూడా పద్మిని స్త్రీలని మాత్రమే, పద్మిని జాతి యొక్క స్త్రీని మాత్రమే కోరుకుంటున్నారు. కానీ మీకు నిజం చెప్తున్నా, పద్మిని స్త్రీ జాతి అది ఆ జాతి లక్షణాలున్న అమ్మాయి కానీ ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్లకు నరకప్రాయంగా ఉంటుంది. ఎందుకంటే పద్మిని స్త్రీ చాలా అందంగా ఉంటుంది, చర్మము కానీ చాలా మృదువుగా ఉంటుంది, నాజూగ్గా ఉంటారు, కాంతివంతంగా, ప్రశాంతంగా, కనులు పెద్దగా, సొంత స్వభావంగా, గౌరవంగా, నిబద్ధతతో, భర్త పట్ల గౌరవం, అనురాగం, ప్రేమ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి పద్మిని జాతి స్త్రీలకు. కానీ అదే పద్మిని జాతి స్త్రీలను చేసుకుంటే మీకు వచ్చే కష్టాలేంటో ఇప్పుడు చెప్తా. వాళ్ళ యొక్క చెడు గుణాలేంటో, వాళ్ళు మంచి వాళ్ళే, కానీ ఈ సొసైటీలో, ఈ సమాజంలో ప్రస్తుతం 21st సెంచురీలో వాళ్ళు అంతగా ఎఫెక్టివ్గా లేరు అనేది నా ఉద్దేశము. మళ్ళీ మేము చూసాము, మా అనుభవంలో కొంతమందిని అబ్జర్వేషన్లో చూసాము. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒక 2-3 చెప్పుకోవాలంటే, వాళ్ళు పద్మిని స్త్రీ జాతులు అతి సున్నితత్వంగా ఉంటారండి. చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెందడం, మరీ ఎక్కువగా భావోద్వేగానికి లోనవ్వడం, తీవ్రమైన భావోద్వేగంతో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాకుండా ఉండడం, ప్రతిదానికి వేరే వాళ్ళ మీద అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆధారపడడం, అతి నమ్మకంగా ఉండడం, అందరినీ మంచి వాళ్ళుగా భావిస్తారు, వాళ్ళు సంకోచనంగా ఉంటారు, ఎక్కువగా అందరితో కలిసిపోయే కలవడితనము లేకపోవడం, అధికంగా అందరిని ప్రేమిస్తారు, అందరినీ నమ్ముతారు. ఇలాంటి లక్షణాలు. మళ్ళీ వాళ్ళ యొక్క ముఖ్యమైన నెగిటివ్ పాయింట్ అంటే, వాళ్ళు ఎక్కువగా అందం మీదనే ఆధారపడతారు. వాళ్ళు అందాన్ని చూసుకునే నేను ఇలా అలా అని ఆహో ఓహో అన్నట్టుగానే ఉంటారు. కాబట్టి ఈ లక్షణాలు, అతిగా ఆవేశపడే ఆడది అతిగా అని ఏదో అంటారు కదా, ఆ విధంగానే మన పురాతన గ్రంథాలలో ఈ యొక్క 4 జాతుల స్త్రీల గురించి మాట్లాడవలసి వస్తే, ఈ పద్మిని జాతికి చెందిన స్త్రీలు వాళ్ళు అతి సున్నితంగా ఉంటారు, అందరిని నమ్ముతారు, చాలా కులంకుశంగా అందరితో కలిసిపోయి ఉంటారు. ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు. కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అనేది నా
ఉద్దేశం. అయితే ఇక్కడ వాత్స్యాయనుడు చెప్పినట్టుగా పద్మిని స్త్రీని చేసుకుంటే మంచిదే, కానీ వాళ్ళు అతి సున్నితంగా ఉండడం వల్ల, అతి వినయంతో ఉండడం వల్ల, అందరినీ నమ్మడం వల్ల వాళ్లకు కొన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయి. దయచేసి పద్మిని స్త్రీలను చేసుకునేవారు, పద్మిని స్త్రీలను వివాహం ఆడేవారు ఈ విషయాన్ని గమనించి మీరు ముందుగా సాగాలని కోరుకుంటున్నా మీ డాక్టర్ రవీందర్ పాండ్య, జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్. థ్యాంక్ యూ.